మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో మనందరికీ తెలిసిన ఒక కామన్, అది చాలామంది భ్రమ అంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే దీన్ని ఇంకా నమ్ముతూ ఉంటారు, ఎస్పెషల్లీ మన లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ అనమాట. సో ₹1,00,00,000 అది చాలా పెద్ద అమౌంట్. రిటైర్మెంట్ ప్లాన్ ఒక ₹1,00,00,000 మనం పోగేసుకుని పక్కన పెట్టుకోగలిగితే మనతో పాటు ఉన్నారు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు. మాట్లాడతాం. హాయ్ సార్. నమస్తే అండి. బాగున్నారా సార్? యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ₹1,00,00,000 అంటే చాలా పెద్ద అమౌంట్ లాగా, కోటి అనే పదం మనకి బ్రెయిన్లో అలా నాటుకుపోయింది. బట్ 60 yearsకి ₹1,00,00,000 ప్లాన్తో, ఐ మీన్ రిటైర్మెంట్ తీసుకోవడానికి, అది సేఫ్ అమౌంట్ అంటారా? దర్శన్ గారు, ఇవాళ మనం మాట్లాడుకునే మంచి టాపిక్ అండి. జనరల్గా మనం మాట్లాడుతున్నాం ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఎంతో ఒక ఎస్ఐపి చేసుకుంటూ మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి చేసుకుంటూ ఒక ₹1,00,00,000 కార్పస్ క్రియేట్ చేయండి అని చెప్తాం. కానీ ప్రతి ఒక్కరు మాట్లాడేది ఈ వెల్త్ అంటే ఒక నంబర్ చెప్పి మనం మాట్లాడుతుంటాం. కానీ మనం మాట్లాడుకునేది, ఇవాళ మీరు ఒక ఇన్వెస్టర్ నా దగ్గరికి వచ్చి ఇవాళ మాట్లాడారనుకోండి, ఇక్కడ నుంచి ఒక 20 సంవత్సరాలు అనుకుందాం. 20 సంవత్సరాల తర్వాత ₹1,00,00,000 విలువ ఎంత ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ ఎవరైతే ₹1,00,00,000 కార్పస్ మీద టార్గెట్ చేస్తున్నారో, గోల్ పెట్టుకున్నారో, వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది చాలా విషయాలు ఉన్నాయి. సో ఆ విషయాలు ఇవాళ మాట్లాడదామండి. సో జనరల్గా మనం ₹1,00,00,000 చేయన స్ట్రాటజీస్ కానీ మనం మాట్లాడుకుంటే, ఒక 5,000 సిప్తో ఓకే 25 years చేస్తే 1 crore కార్పస్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనం జనరల్గా మాట్లాడుకునేది. రెండోది 10K సిప్ చేస్తూ 20 years ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోతే 12% రిటర్న్స్, మళ్ళీ 1 crore కార్పస్ క్రియేట్ చేయొచ్చు. మూడో స్ట్రాటజీ రూల్ ఆఫ్ 15-15-15, అంటే 15,000 మంత్లీ సిప్ 15 yearsకి ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే అట్ 15% రిటర్న్స్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 1 crore కార్పస్ క్రియేట్ అవుతుంది. గుడ్, 1 crore కార్పస్ క్రియేట్ అయిపోయింది అనుకుందాం. కానీ ఇక్కడ నుంచి మనం మాట్లాడేది ఒక 20 సంవత్సరాల తర్వాత. సో ప్రతి ఒక్కరు కన్సిడర్ చేయవలసింది ఏంటంటే, ఇక్కడ మెయిన్లీ ఇన్ఫ్లేషన్ కన్సిడర్ చేస్తూ మనం రిటర్న్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇవాళ నేను ఏంటంటే సార్, కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. ఒక 40 years ఓల్డ్ పర్సన్ 60 years కానీ రిటైర్ అయితే, ఒక లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే వాళ్ళు బతికే ఒక లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఒక 85 years అని అనుకోండి. అంటే 60 నుంచి 85 years వరకు బతుకుతున్నారు అనుకుందాం. వాళ్ళు ఇవాళ ఖర్చు పెట్టే ఎక్స్పెన్సెస్ కానీ, నేను కొన్ని ఫిగర్స్ తీసుకున్నాను. ఆ ఫిగర్స్ తీసుకుని మనం మాట్లాడుకుందాం. దానివల్ల ఏంటంటే ఇన్వెస్టర్స్కి అర్థం అవుతుంది, వాళ్ళకి ఒక 60 years వచ్చినప్పటికీ ఎంత కార్పస్ బిల్డ్ అయ్యి ఉండాలి, నెల ఖర్చులకి ఎంత కావాలి అనేది మనం మాట్లాడదాం. ఫస్ట్ సార్, 40 years ఓల్డ్ పర్సన్ తీసుకుంటున్నాము. 60 years రిటైర్మెంట్, అంటే 20 years సమయం ఉంది వాళ్ళకి. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 85 years, అంటే 25 years వరకు 60 to 85 years వరకు బతుకుతున్నారు అనుకుందాం. వాళ్ళ మంత్లీ ఎక్స్పెన్సెస్ కానీ ఈరోజు 40,000 అయితే, నేను ఆన్ అండ్ యావరేజ్ తక్కువ తీసుకుంటున్నాను సార్. జనరల్గా ఈ 30,000 40,000 మినిమం అయితే మినిమం అయిపోతుంది. అందుకనే నా అభిప్రాయం ఏంటంటే 40,000తో స్టార్ట్ చేశాను. మంత్లీ ఎక్స్పెన్సెస్ 40,000, 6% ఇన్ఫ్లేషన్ తీసుకున్నాను, 12% రిటర్న్స్ తీసుకున్నాను. మ్యూచువల్ ఫండ్స్లో కానీ లాంగ్ టర్మ్ పెట్టుకుంటూ వెళ్తే ఒక 12% రిటర్న్స్ జనరేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఈ రిటర్న్స్ అనేది గ్యారంటీడ్ అయితే కాదు. మ్యూచువల్ ఫండ్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. రిటర్న్స్ ఆర్ నాట్ గ్యారంటీడ్. బట్ ఇల్లస్ట్రేషన్ పర్పస్గా నేను 12% తీసుకుని మాట్లాడుతున్నాను. 12% రిటర్న్స్ మనం తీసుకుంటూ పోస్ట్ రిటర్న్, అంటే మన 60 yearsకి వచ్చినప్పటికీ ఒక డబ్బులు కార్పస్ క్రియేట్ అయిన తర్వాత ఎక్కడో ఒక సేఫ్ సైడ్కి వెళ్ళిపోతాం కాబట్టి ఒక 7% రిటర్న్స్ తీసుకున్నాను అప్పుడు. ఓకే, 7% రిటర్న్ తీసుకున్నాను. 40,000 రూపీస్ ఈరోజు ఖర్చు పెట్టే ఒక కస్టమర్ ఇన్వెస్టరు రేపు వాళ్ళకి 20 years తర్వాత, అంటే 60 years అయినప్పటికీ వాళ్ళకి ₹1,28,285 కావాలి. అంటే సుమారుగా 1.28 lakhs పర్ మంత్ వాళ్ళ ఎక్స్పెన్సెస్ కోసం కావాలి. అంటే అర్థం చేసుకోండి సార్, 20 years తర్వాత, ఈరోజు 40,000 సంపాదిస్తున్నారు, 20 years తర్వాత 1.28 lakhs పర్ మంత్ కావాలి ఎక్స్పెన్సెస్కి. అంటే వాళ్ళు క్రియేట్ చేయవలసిన కార్పస్ ఏమో 3.85 CR, అంటే 3 కోట్లు, దగ్గర 4 కోట్లు, 3.90 అనుకోండి. అయితే నెక్స్ట్ ఎగ్జాంపుల్, అదే సేమ్ కేటగిరీ 40 years ఓల్డ్, 60 years రిటైర్మెంట్, 85 years
లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 50,000 ఖర్చు పెడుతున్నారు అనుకున్నాం. 6% అగైన్ ఇన్ఫ్లేషన్, 12% రిటర్న్స్, పోస్ట్ రిటైర్మెంట్ రిటర్న్స్ 7% వేసుకుంటే వాళ్ళకి కావాల్సిన మంత్లీ ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ కోసం 1,60,000 పర్ మంత్ అప్రాక్సిమేట్గా కావాలి. ఓకే, అంటే అన్ని సంవత్సరాలు ఒక 25 ఇయర్స్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉంది అంటే 85 వరకు వాళ్ళకి క్రియేట్ చేయవలసిన కార్పస్ 4.81 crores. ఓకే ఓకే సార్, 50,000 ఇవాళ ఎవరైతే 50,000 ఖర్చు పెడుతున్నారో వాళ్ళకి 4,81,00,000 కార్పస్ కావాలి. ఇదే విధంగా ఇదే స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ బతకాలంటే. థర్డ్ కేటగిరీ 75,000 ఎక్స్పెన్సెస్ ఎవరైతే ఇప్పుడు ఖర్చు పెడుతున్నారో వాళ్ళకి కావాల్సిన అమౌంట్ సేమ్ సార్, అన్ని 6% ఇన్ఫ్లేషన్, 12% రిటర్న్స్, పోస్ట్ రిటైర్మెంట్ 7%. ఇక్కడ వాళ్ళకి కావాల్సిన మంత్లీ ఎక్స్పెన్సెస్ అమౌంట్ 2,40,000 అప్రాక్సిమేట్లీ ఎవ్రీ మంత్. సో అలాంటి అమౌంట్ ప్రతి నెల మనకి ఎక్స్పెన్సెస్ కావాలి అంటే వాళ్ళు క్రియేట్ చేయవలసిన కార్పస్ 7.21 CR. రైట్, సో ఇప్పుడు ₹1,00,000 తీసుకున్నాం. లాస్ట్ ₹1,00,000 కానీ మనం తీసుకుంటే మళ్ళీ 40 years ఓల్డ్, 20 years ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెళ్తారు. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 85, 1,00,000 మంత్లీ ఎక్స్పెన్సెస్, 6% ఇన్ఫ్లేషన్, 12% రిటర్న్స్ ఫర్ ద నెక్స్ట్ 20 years, పోస్ట్ రిటైర్మెంట్ 7% రిటర్న్స్. మనం కన్సిడర్ చేసుకుంటూ పోతే 3,20,000 పర్ మంత్ ఎక్స్పెన్సెస్ డబ్బులు కావాలి. వాళ్ళకి కావాల్సిన క్రియేట్ చేయవలసిన కార్పస్ 9,62,00,000 అంటే 9.62 crores కావాలి. అంటే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ అన్ని మనం మాట్లాడుకుంటే సార్, మనం మాట్లాడుకున్నది ఏంటి, 40,000, 50,000, 75,000, 1,00,000. సో ప్రతి ఒక్కరికి ఏ విధంగా చూసినా ఒక 40,000-50,000 ఖర్చు అవుతుందా? మన జీతాలు తక్కువ ఉండొచ్చు కానీ ఖర్చులు అయితే అవుతుంటాయి. సో ఇలాగ ఎలా చూసుకున్నా సరే 3.5 కోట్ల పైనే మన ఫోకస్ ఉండాలి. సో నేను చెప్పేది ఏంటంటే సార్, ఎవరైతే 1 crore ఫోకస్ ఉంటుందో వాళ్ళ ఫోకస్ ఇప్పుడు అట్లీస్ట్ 3-4-5 CRకి వెళ్ళాలి. ఎందుకంటే మన ఎక్స్పెన్సెస్ మినిమం టు మినిమము 30,000-40,000 ప్రతి నెల ఈజీగా ఉంటాయి. సో మన ఫోకస్ ఏంటంటే 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు ఉండాలి, 1 కోటి కాదు. కానీ మీ ఫస్ట్ ఫోకస్ ఏంటంటే టార్గెట్ ఏంటో 1 crore. ఎప్పుడు ఈ 1 crore క్రియేట్ అవ్వడానికే సమయం పడుతుంది. మనం చెప్తుంటాం కదా సార్, టుడే వీఆర్ వర్కింగ్ ఫర్ ద మనీ బట్ మనీ విల్ వర్క్ ఫర్ అస్ ఆఫ్టర్ సర్టన్ ఇయర్స్ అంటాం, రైట్? సో ఆ ₹1,00,000 మనం ఎప్పుడైతే కార్పస్ క్రియేట్ చేస్తామో ఈ 20 years అనుకున్నాం అనుకోండి, ఫస్ట్ 10 years 15 years మీకు ఆ ₹1,00,000 అవడానికి సరిపోతుంది. కానీ లాస్ట్ 5 years ఉంది చూసారా, లేకపోతే నెక్స్ట్ 20 years తర్వాత నెక్స్ట్ 5-10 years ఉంటుంది చూసారా, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ యాక్ట్ చేస్తూ ఆ 1 crore 2-3-4-5 CR కూడా ఫాస్ట్గా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. బట్ నేను అనేది ఏంటంటే ఎవరైతే ఈ మినిమం ఎక్స్పెన్సెస్ ఉంటుందో అట్లీస్ట్ మీ ఫోకస్ గోల్ 3+ CR ఉండాలి. సో దాన్ని బట్టి మన ఎక్స్పెన్సెస్ బట్టి మన గోల్ కూడా ఇన్ఫ్లేషన్ కన్సిడర్ చేస్తూ ప్లానింగ్ అనేది చేసుకోవాలి. దర్శన్ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఒకటి ఏంటంటే ఇప్పుడే మీరు అన్నట్టు 40,000కి తక్కువ ఎవరో ఖర్చు పెట్టట్లేదు, ఈవెన్ లోయర్ మిడిల్ క్లాస్ కూడా. వాట్ అబౌట్ అర్బన్ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్, ఈ మెట్రోపాలిటన్ ఏరియాస్లో ఎస్పెషల్లీ. వాళ్ళ పరిస్థితి ఏంటంటారు అంటే, మీరు 1,00,000 వరకు ఎస్టిమేట్ చేసి చెప్పారు, మోర్ దెన్ 1,00,000 స్పెండ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఆబ్వియస్లీ ఉంటుంది సార్, ఎందుకంటే ఇప్పుడు లైఫ్ స్టాండర్డ్స్కి అలవాటు పడిపోయిన వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ హౌస్ రెంటే మేబీ ₹1,00,000 ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళు కార్పస్ ఇంకా ఎక్కువ బిల్డ్ చేసుకోవాలి. సో ఇది ఎలాగా కార్పస్ బిల్డ్ చేయాలనుకుని మనం మాట్లాడుకుంటే, దేర్ సో మెనీ వేస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. ఇక్కడ ఏంటంటే ఒక ప్రొఫెషనల్స్ హ్యాండిల్ చేయడం వల్ల మనకి మనం దగ్గర ఉండి చూసుకోవాల్సిన అవసరం లేదు. సో మిగతా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ లైక్ స్టాక్ ట్రేడింగ్ అని, లేకపోతే స్టాక్స్ ఈక్విటీస్ కొనుక్కునే కూడా చేయొచ్చు. ట్రేడింగ్లో మీరు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ లాస్ మనీ, బట్ స్టాక్స్ కొనుక్కుని వదుకున్న వాళ్ళు కరోడ్పతి అయిన వాళ్ళు ఉన్నారు. సో ఎప్పుడైతే మన ఎక్స్పెన్సెస్ పెరుగుతుంటుందో సార్, దాన్ని బట్టి మన ఇన్ఫ్లేషన్ కన్సిడర్ చేస్తూ మన రిటర్న్ ఒక 12% ప్లాన్ చేసుకుంటూ వాళ్ళ ఫ్యూచర్ ఎక్స్పెన్సెస్, మంత్లీ ఎక్స్పెన్సెస్, వాళ్ళ కార్పస్ క్యాల్కులేట్ చేసుకుని దాన్ని బట్టి ఇన్వెస్ట్ చేయడం మొదలెట్టాలి సార్. అంతేగాని బ్లైండ్గా ఇప్పుడు అంటే ₹1,00,000 ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, ప్రతి ఒక్కరికి ఆ ₹1,00,000 అనేది ఎక్కువ.
సో కానీ ముందు ముందు మనం ఒక మంచి లైఫ్ స్టైల్ కావాలి అనుకునేటప్పుడు ఒక 1 crore నుంచి మన 3, 4, 5 CR మినిమం టు మినిమంకు ఫోకస్ ఉండాలి, మన గోల్ ఉండాలి. సో పిల్లల ఎడ్యుకేషన్ కూడా పెరిగిపోతుంది, అన్ని ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. సో పెరిగిపోయేటప్పుడు మన మన గోల్ ఎప్పుడు 1 CR దగ్గర ఉండకూడదు, అది పెరుగుతూ ఉండాలి. సో మన నార్మల్ లైఫ్, మన ఇదే లైఫ్ లీడ్ చేయాలంటే ఇంత అమౌంట్లు కావాలి, 1,00,000 పైన కావాలి ప్రతి నెల. మనం మాట్లాడుకున్న 40, 50, 70, 1 lakhకి. బట్ ఇంకా రిచ్ ఉన్న వాళ్ళు ఇంకా ఆబ్వియస్లీ ఎవరైతే కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళు ఆ కాస్ట్ మంత్లీ ఎక్స్పెన్సెస్ని కంట్రోల్ చేయలేరు, ఇన్వెస్ట్మెంట్స్ చేయలేరు. సో ఈ ఆబ్లిగేషన్స్కి వెళ్ళిపోయి వాళ్ళ సేవింగ్స్ కూడా తగ్గిపోతుంటుంది, ఇన్వెస్ట్మెంట్స్ కూడా తగ్గుతూ ఉంటుంది. సో ఎవరైనా సరే ఒక ప్లాన్డ్ వేలో వెళ్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ 40,000 ఖర్చు పెట్టండి, ₹1,00,000 ఖర్చు పెట్టండి, 2,00,000 ఖర్చు పెట్టండి. దాన్ని బట్టి మన ఫ్యూచర్ వాల్యూ ఎంత ఉండాలి, మన కార్పస్ ఎంత బిల్డ్ చేసుకోవాలి అనేది ఆ విధంగా ప్లానింగ్లో వెళ్ళాలి సార్. కరెక్ట్. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే, అంటే మీరు ఇన్ఫ్లేషన్ని బాగా క్లియర్గా దీనిలో క్యాలిక్యులేట్ చేసి అంతా చెప్పారు. బట్ 60 ఏజ్లో ఉండే సమస్యలు ఏంటంటే, ఇప్పుడు పెళ్ళిళ్ళు లేట్గా చేసుకుంటున్నారు సార్. సో 60 years వచ్చేసరికి నాకు తెలిసి పెళ్ళిళ్ళు ఆ టైంలోనే పెళ్ళిళ్ళు చేయాల్సి వస్తుందేమో మేబీ. ఆ పెట్టుకున్న కాపస్ అంతా వాళ్ళ వెడ్డింగ్కి ఇన్వెస్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ కూడా కొన్నిసార్లు ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళకి పాపం హెల్త్ ఇష్యూస్ ఆ టైంలోనే గట్టిగా వస్తాయి. ఒక చిన్న మైనర్ సర్జరీ జరిగినా ఒక 10 to 15 lakhs వెళ్ళిపోతున్న రోజులవి. అప్పటికంటే నాకు తెలిసి ఇంకా ఎక్కువ అవుతాయి, ఎక్కువే పోతూ ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 50 lakhs కూడా అయిపోయే సిచ్యువేషన్ ఉంది. సో వాటిని కన్సిడర్ చేసుకుంటే ఏం చేయాలి సార్? అలాంటివి తెలియకుండా వస్తాయి కదా విపత్తులు. దర్శన్ గారు ఫస్ట్ మంచి క్వశ్చన్ అండి. ఇది ఏంటంటే జనరల్గా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మన హెల్త్ ఇన్సూరెన్స్ కానీ మీరు లేకపోతే మీ ఫ్యామిలీకి కావాల్సిన 2, ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్, ఒకటి టర్మ్ ఇన్సూరెన్స్. సో అది ఉన్నప్పుడు మీరు దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. రెండోది ఏంటంటే మీరు 60 years వచ్చినప్పటికీ పిల్లల ఎడ్యుకేషన్ అదే అన్నారు కదా. సో ఎడ్యుకేషన్ కోసం అందుకే మేము ఏమంటామంటే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ అడ్వైజర్స్ కానీ ఎప్పుడూ గోల్ బేస్డ్ ప్లానింగ్ చేసుకోవాలి. గోల్ బేస్డ్ ప్లానింగ్ అంటే పిల్లల ఎడ్యుకేషన్కి ఎంత కావాలి అని దానికి సపరేట్గా ఉండాలి, మీ రిటైర్మెంట్కి సపరేట్ ప్లానింగ్ ఉండాలి. సో ఈ గోల్ బేస్డ్ ప్లానింగ్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ గోల్కి ఇక్కడ ఉంది మన దగ్గర డబ్బులు, ఇది ఉపయోగపడుతుంది అని క్లియర్గా ఉంటుంది. సో ప్లస్ మనం ప్రతి ఒక్కరు అడుగుతుంటారు, డబ్బులు పెట్టమని చెప్తారు కానీ ఎప్పుడు తీయాలో చెప్పరాని. గోల్ ఎప్పుడైతే ఉంటుందో మీకే తెలుస్తుంది డబ్బులు ఎప్పుడు తీయాలనేది. సో అది గుర్తుపెట్టుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి సార్. అంటే లాస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను సార్. అంటే ఇప్పుడు ఎఫ్డి అనేది చాలా సేఫ్ అని అందరికీ తెలుసు, ఫిక్స్డ్ డిపాజిట్లు. కాకపోతే నేను విన్నది ఏంటంటే, ఎఫ్డీల్స్లో ఆల్మోస్ట్ ఒక 6% అలా వస్తుంది. మ్యూచువల్ ఫండ్ అయితే మనకి ఆల్మోస్ట్ ఒక అరౌండ్ 12% అలా వచ్చే ఛాన్స్ ఉంది. డబుల్ ఉంది. ఎవరైతే స్టిల్ ఇంకా ఎఫ్డీస్ని బిలీవ్ చేస్తున్నారో వాళ్ళు ఉన్న వాల్యూని వాళ్ళే తగ్గించుకుంటున్నట్టు అనుకోవచ్చు సార్. ఇప్పుడు గ్రోత్ అన్నప్పుడు రియల్ గ్రోత్ అన్నప్పుడు మనకి ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ రావాలి. మనకి ఇన్ఫ్లేషన్ 6%, 5% ఉన్నప్పుడు మీకు వచ్చే 6% లేదా 6.5%, 7% వచ్చింది అనుకోండి ఎఫ్డీలో. ఓకే, అంటే రియల్ గ్రోత్ 1%. 1% రియల్ గ్రోత్లో మీరు వెల్త్ ఎలా క్రియేట్ చేస్తారు? ఎలాగ మీరు ఇది ఇంత ఇన్ఫ్లేషన్ పెరిగేటప్పుడు ఇవన్నీ ఎలా మెయింటైన్ చేయగలుగుతారు? సో రియల్ గ్రోత్ అనేది అట్లీస్ట్ ఒక ఇన్ఫ్లేషన్ బీట్ చేసి ఒక కనీసం మనం 12% మాట్లాడుకుంటుంటే అక్కడ రియల్ గ్రోత్ 6% వస్తుంది అంతే, ఎక్కువేం రావట్లేదు అక్కడ కూడా, బట్ 6% వస్తుంది కదా. సో ఈ ఇన్ఫ్లేషన్ కన్సిడర్ చేసుకుంటూ ఈ ప్లానింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి ఎవరిదైనా. సార్ ఇంకోటి ఏంటంటే సార్, మనం మాట్లాడుకునేది జనరల్గా మనం 40 years నుంచి 60 years అన్నాను, కానీ ఇప్పుడు చూసుకుంటే ప్రజెంట్ సినారియోలో మార్కెట్లో 40 years వచ్చినప్పటికీ మోస్ట్ ఆఫ్ ద ప్రైవేట్ ఎంప్లాయీస్ వాళ్ళ ఇన్కమ్ స్టడీగా, జాబ్ సెక్యూరిటీ లేకుండా ఉన్నారు. సో నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ చేసుకోవాలనుకునేటప్పుడు ఎర్లీ స్టేజ్ నుంచే చేసుకోవాలి. అది ఒకటి చాలా ఇంపార్టెంట్ సార్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీలో. ఎందుకంటే ఇప్పుడు నాకు వచ్చే కాల్స్ కానీ అప్పుడు అన్నీ చూసుకున్న 35-40 years తర్వాతే స్టార్ట్ చేస్తున్నారు ఇన్వెస్ట్మెంట్స్. బట్ ఎందుకంటే వాళ్ళు ఆ కంటిన్యూటీ చేయాలి, 10 years, 20 years, 15 years ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే. సో అది చేయాలంటే వాళ్ళకి జాబ్ సెక్యూర్డ్గా ఉండాలి, ఇన్కమ్ రెగ్యులర్గా రావాలి. రాలేనప్పుడు వాళ్ళ వెల్త్ అనేది క్రియేట్ చేయలేరు. సో మనం చేసిన మిస్టేక్స్ కనీసం మన ఫ్యూచర్ జనరేషన్స్ చేయకూడదనే థాట్ మనం ఎడ్యుకేట్ చేయాలి.
వాళ్ళు మేము ఏం చేయగలుగుతామంటే మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయగలుగుతామే తప్పించి మిమ్మల్ని ఫోర్స్ చేసి కట్టించలేం. సో మీరు అది రియలైజ్ అయ్యి ఆ ఇంపార్టెన్స్ మీ పేరెంట్స్ సఫర్ అయ్యేది మీరు చూసుంటారు ప్రతి ఒక్క పిల్లలు. వాళ్ళు అర్థం చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి సార్ ఎర్లీ స్టేజ్లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ దర్శన్ గారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.